మార్నింగ్ కాఫీ. పొద్దున్నే లేవంగానే కాఫీ తాగకపోతే ఆ రోజు బండి కదలదు. జంప్ స్టార్ట్ లాగా ఇంజిన్ నడవాలంటే కాఫీ పడాల్సిందే. కాఫీ కలుపుకోవడంలో ఏమాత్రం అడ్డంకులు వచ్చినా, అంటే కాఫీ పొడో పాలో పంచదార అయిపోయినా, తీరా కలుపుకున్న కాఫీని తాగడానికి తెచ్చుకుంటూ చెయ్యి తగిలి ఒలికిపోయినా అదో పెద్ద ట్రాజడీయే. అంతే, ఆ రోజు మూడంతా పాడైపోయినట్టే. ఇంట్లో ఎవరైనా కాఫీ డికాక్షన్ వేయగానే ఆ వాసనకి మంచి నిద్రలో ఉన్న మెలకు వచ్చేస్తుంది. చూసారో లేదో, కాఫీ ఇంట్లో ఒక్కరు బెడ్ మీదో సోఫాలోనో ఒదిగి కూర్చుని కిటికీలోంచి పిచ్చుకల్ని ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారు. కొంతమంది సెల్ ఫోన్ బ్రౌజ్ చేసుకుంటూనో టీవీ చూస్తూనో తాగుతారు. మరికొంతమంది ఇంటి బయట పోర్చులోనో వరండా మెట్ల మీదో లేదా పెరట్లోనో కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతారు. ఇద్దరు తోడుగా మాట్లాడుకుంటూ తాగినా, నలుగురు బయటికెళ్ళి రెస్టారెంట్లోనో కాఫీ హౌస్లోనో తాగినా కాఫీ రుచి పెరుగుతుందే కానీ తగ్గదు. ఇంట్లో తాగినా బయట తాగినా పెద్ద తేడా ఏమీ లేదు. అసలు కాఫీకి స్థలము సమయంతో సంబంధం లేదు. పొద్దున్నే కాకుండా మధ్యాహ్నం, రాత్రి డిన్నర్ తర్వాత కూడా తాగుతూ ఉంటారు. కాఫీతో పాటు బ్రెడ్ టోస్ట్ తినడం అనేది చాలా మామూలు. అదే కాకుండా కొంతమంది పకోడీలు, బజ్జీలు, సమోసాలు, వడలు ఇష్టపడితే కొంతమంది కేకులు, పేస్ట్రీలు, బిస్కెట్స్తో ఇష్టపడతారు. ముఖ్యంగా కాఫీలో ఉన్న కెఫెయిన్ మూలంగా మెలకువగా ఎలర్ట్గా ఉంటామని, నిద్రమత్తు రాకుండా ఉండటానికి తాగుతూ ఉంటారు. ఆఫీస్లో కూడాను కాఫీ మెషిన్స్తో పాటు కాఫీ మేకర్స్ కూడా కలిపి కాఫీ అండ్ కాఫీ అని బ్రేక్ రూమ్లు ఉంటాయి. కాఫీ తాగి ఎంప్లాయీస్ బాగా పనిచేస్తారని, ప్రొడక్టివిటీ బాగా ఉంటుందని ఒక భావం కూడా ఉంది. గుర్తుందా, చిన్నప్పుడు పరీక్షలకి చదువుకునే రోజుల్లో గొప్పగా కాఫీయో టీయో మెలకుగా ఉండాలని తాగుతూ ఉండేవారం. టీ కూడా కొంచెం కాఫీ లాంటిదే, కానీ కాఫీకున్న గ్లామరు టీకి లేదెందుకో. కాఫీలో చాలా ఫీలింగ్ ఉందండోయ్. ఇంటావిడ కాఫీ కప్పుని చేతికి ఇవ్వగానే ఇంటాయన ప్రేమగా చూస్తూ పుచ్చుకుని ఇద్దరూ కలిసి తాగుతూ ఉంటారు. ఎంత మాట అనుకునే భార్యాభర్తలైనా కాఫీ దగ్గర మహా అన్యోన్యంగా ఉండడం చూస్తాం. ఎవరింట్లో కాఫీ వాళ్ళకి బాగుంటుంది. ఎవరింటికైనా ఓ రోజు ఉండడానికి వెళుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో కాఫీ ఎలా ఉంటుందో అనే చిన్న బెంగ ఉన్నవాళ్ళు లేకపోలేదు. చాలామంది కాఫీ మీద కామెంట్లు కూడా కొడుతూ ఉంటారు. ఆవిడ కాఫీ బాగా కలుపుతుందనో లేదా ఆవిడ కాఫీ తాగలేమనో. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు 1970లో అనుకుంటా, అక్కడ కర్నాట్ ప్లేస్లో ఇండియా కాఫీ హౌస్ అని ఉండేది. అది చాలా ఫేమస్ కాఫీ హౌస్ ఆ రోజుల్లో. అక్కడికి కాఫీ తాగడానికి గొప్ప గొప్ప రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, రైటర్సు, బిజినెస్ మెన్ను వచ్చి కాఫీ తాగుతూ వాళ్ళ పనుల గురించి మాట్లాడుకునేవారు. అదొక ఎలీట్ క్లబ్ లాగా ఉండేది. అలాంటి కాఫీ హౌస్ అంతా పడగొట్టేసి ఆ ప్రాంతంలో ఇప్పటి పాలికా బజారు కడుతూ ఉంటే చాలామంది అభ్యంతరం చెప్పడం, దాని గురించి అందరూ మాట్లాడుకోవడం నాకు ఇంకా చాలా గుర్తు. ఇండియాలో రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తెల్లారిగానే కాఫీ కాఫీ అని కాఫీ అమ్మే అబ్బాయిలు స్టేషన్లో పరిగెత్తుకుంటూ అన్ని బోగీల దగ్గరికి వచ్చేవారు. వాడి కేక విని వెంటనే లేచిపోయి ఎక్కడ వాడు వెళ్ళిపోతాడో అని గబగబా ఆదుర్దాగా అందరూ లేచి కాఫీ కొనేసుకునేవారం. ఆ అనుభవాలు, కాఫీ ఘుమఘుమలు ఎప్పటికీ మర్చిపోలేము. పొద్దున్నే చద్దనంలో పెరిగేసుకుని ఆవకాయ బద్దో నిమ్మకాయ ముక్కో నంచుకుని తినే మనకి ఈ కాఫీ అంటకట్టిన వాళ్ళు ఎవరబ్బా, దాని చరిత్ర ఏమిటా అని తరచి చూస్తే తెలిసిందేమిటంటే కాఫీ గింజల్ని 16వ శతాబ్దం అంటే 16th సెంచరీలోనే భారతీయులు పండించేవారట. దానికి ఒక కథ చెప్తారు. ఒక యాత్రికుడు మక్కా నుంచి రహస్యంగా కాఫీ బీన్స్ పట్టుకొచ్చాట. అప్పట్లో అరబ్ నుంచి కాఫీ గింజలు పట్టుకురావడాన్ని అనుమతించేవారు కాదు. ఆ యాత్రికుడు పట్టుకొచ్చిన కాఫీ గింజల్ని కర్ణాటకలో చంద్రగిరి హిల్స్లో మొట్టమొదట నాటాడని చెప్తారు. కానీ చాలా కాలం దాకా కాఫీ హౌస్లు అంతగా రాలేదు. అప్పుడు కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో మద్రాసు, బొంబాయి, ఢిల్లీ, కలకటా, బెంగళూరులోనూ ఉండేవి. అవి కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో మన దేశీయుల్ని రానియకుండా ఆంగ్లేయుల ఆధ్వర్యంలోనే ఉండేవిట. కొంతకాలం తర్వాత భారతీయులు ఇండియా కాఫీ హౌస్ చైన్ ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి మన దేశంలో కాఫీ ప్రాముఖ్యం ఇంకా బాగా పెరిగిపోయింది. ఇప్పుడైతే అడుగడుగునా కాఫీ షాపులు కుక్కగొడుగుల్లా వచ్చేసాయి.
అసలు కాఫీ మొట్టమొదటిసారిగా కనుగొనడానికి చాలా కథలున్నాయి. అందులో ప్రాముఖ్యంగాంచిన కథ ఏమిటంటే, ఇథియోపియాలో ఒక గొర్రెల కాపరి కఫా అనే ప్రాంతంలో సంచరిస్తుండగా వాడి గొర్రెలు ఒకచోట కాఫీ గింజల్ని తిని వింతగా ప్రవర్తించడం గమనించట. వాడు ఆ కాఫీ గింజలు ఏదో దుష్టశక్తుల్ని కలిగిస్తున్నాయనే అనుమానంతో అక్కడే ఉన్న ఒక మానస్ట్రీకి తీసుకెళ్ళి అక్కడి మత గురువులకి ఆ గింజల గురించి చెప్పట. వాళ్ళు వాటిని కోపంతో మంటల్లో వేశారట. అవి మంటలో కాలి మంచి సువాసన రావడం మొదలెట్టింది. అది గమనించి కాలిన కాఫీ గింజల్ని వెంటనే తీసుకుని దాచుకున్నట్ట. తర్వాత ఒకరోజు వాటి డికాక్షన్ తీసుకుని మొట్టమొదటగా వాళ్ళు కాఫీ తాగారని చెబుతూ ఉంటారు. అరబ్ దేశంలో మొదలైన కాఫీ అరేబికా ఆఖరికి ఇటాలియన్ ఎస్ప్రెసో దాకా ప్రయాణం చేసి ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. కాఫీ గింజలకి వేయించడం ముఖ్యం. అందులో ఫ్రెంచ్ రోస్ట్ అని, డీప్ రోస్ట్ అని ఇలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చే విధంగా వేయించుకుంటూ ఉంటారు. కొంతమంది కాఫీలో చికోరీని కలిపి వాడుతూ ఉంటారు. ఇప్పుడు చాలా రకాల ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. హేజల్నట్, సినమెన్, వెనిలా లాంటివి. కాఫీలో ఫ్లేవర్లే కాకుండా కాఫీ ఫ్లేవర్ చాక్లెట్లు, ఐస్ క్రీములు, కేకులు కూడా ఉన్నాయి. అవి కాకుండా కోల్డ్ కాఫీ, కాఫీ లాటే, కాఫీ మోకా, ఎస్ప్రెసో కాఫీ, డార్క్ కాఫీ ఇలా రకరకాలుగా తయారు చేస్తున్నారు. ఇంకా కాఫీ మేకర్లలో వెరైటీలు చెప్పనే అక్కర్లేదు. సౌత్ ఇండియాలో ఫిల్టర్ కాఫీని నురుగొచ్చేదాకా తిరగేసి గ్లాసులోంచి డబరా గిన్నెలోకి పోసుకుని తాగడం చూస్తాం. కొంతమంది కాఫీని సాసర్లో పోసుకుని తాగుతారు. ఇప్పుడు కాఫీ మగ్గులు, దాని మీద పిక్చర్లు, బిజినెస్ లోగోలు, సేయింగ్స్తో రకరకాలుగా గిఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. రాను రాను కాఫీలో రుచులు, అందాలు చాలా పెరిగిపోయాయి. ఇలాగా మార్నింగ్ కాఫీతో గుడ్ మార్నింగ్ మొదలవుతోంది. కాఫీ ప్రియులందరికీ ఈ నా మార్నింగ్ కాఫీ బ్లాగ్ నచ్చితే నలుగురితోనూ పంచుకోండి. ఉంటా మరి. ఉమా కంటి.